గరికపాటిని సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? అంటే గరికపాటి గారైనా, ఇంకొకళ్ళు ఎవరైనా సరే, వారు చెప్పేది మనకి మంచి ఉన్నప్పుడు మనం మంచి తీసుకోవటమే. పాపం ఆయన బిఎస్ మంచే గారు చెప్పాడు గదా! మంచి తీసుకోవటమే మనం. చెడ్డ వ్యక్తి మంచి చెప్పినా మనం మంచిని స్వీకరించటమే మనం. ఓకే. మన శత్రువు మనకి మంచి మేలు బోధించినా మనం దాన్ని స్వీకరించటమే. హ్మ్. ఇంకో రెండోది ఏంటంటే, ఈ గరికపాటి గారు, చాగంటి గారు లాంటి వారి యొక్క మౌనం అనేక అనర్థాలకు దారితీసిందండి. వారి మౌనమే. ఏ సమయంలో? ఏ చాలా సందర్భంలో? సమయాల్లో. మీ ఆంధ్రులకు సిగ్గు, శరం లేదు. మీ ఆంధ్రులకు మానం, అభిమానం లేదు. మీ జాతి రాక్షస జాతి. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నారనుకోండి, అది వేరే విషయం అండి. ఓకే. అట్లాంటి సందర్భంలో ఇలాంటి వారే ముందుకొచ్చి, అంటే ఎంతసేపు అమ్మ మీరు కాలికి మెట్లు పెట్టుకోండి, మెడలో మంగళసూత్రం వేసుకోండి, ఓ చున్నీ వేసుకోండి, ఓ పెద్ద జడ వేసుకోండి అని చెప్పేటువంటి వీరే కేసీఆర్ గారు లాంటి వారు అలాంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో, నాయనా మరి మీకు తెలుసో తెలియదో మన భాష పేరు తెలుగు కాదు, మన భాష పేరు ఆంధ్రము. సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, శూలికోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని అష్టభాషల్లో ఆంధ్రం ఒకటి. మీరు చెప్తున్న తెలంగాణ అనే పదం వాల్మీకి రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ లేవు. సీతమ్మను వెతకడం కోసం ఆయన సైన్యాన్ని 4 దిక్కులా పంపినప్పుడు దక్షిణం వైపు చెప్పిన 16 దేశాలలో కౌశిక, పుండ్ర, పులంద, ఆంధ్ర, మలయాళ దేశాల పేర్లు ఉన్నాయి తప్ప మీరు చెప్తున్న తెలంగాణ అనే దేశమే లేదు, తెలంగాణ అనే ప్రాంతమే లేదు. త్రిలింగ తెలుగు ఆ పేరుతో మనకు తెలుగు భాష అయ్యింది, కానీ మన భాష పేరు ఆంధ్రము అని ఇట్లాంటి సత్యం కానీ ఆ రోజు బోధించగలిగి ఉండుంటే ఈరోజు వారికి అవకాశం ఉండుండేది కాదు కదండి. కాబట్టి వారు ఇంకా పండితులు, ఇంకా మూలం మీద దృష్టి పెట్టి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది వారికి చీర కట్టుకోవడానికి వీలు పడదండి. వారు అక్కడ ఆఫీస్ కోడ్ ప్రకారంగా జీన్ ప్యాంటే వేసుకోవాలి అనుకుందాం. ఎయిర్ హోస్టెస్ ఉన్నారు, వారి యొక్క ఆ కోడ్ ప్రకారంగా వారు మిడ్డీ వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వారు కోడ్ ప్రకారంగా వారు అక్కడ ఏమో చిన్న మినిమం ఏదో ఒక బ్రా లాంటి టీ షర్ట్ లాంటి ధరించాల్సి వస్తుంది. దానికి మనం ఏం చెప్పగలుగుతామండి? మనం పాతకాలంలో లేదు కదా. కాబట్టి ఇంకా మనం పురుషాధిపత్యం పేరుతోటి మీరు ఇదే ధరించొద్దు అనే మాటల కంటే కూడా ఇంకా మూలంలోకి వెళ్ళి ఇట్లా మనకు జరిగే తప్పులు ఇవి అని కానీ స్పష్టంగా చెప్పగలిగి ఉండుంటే, అంటే ఉదాహరణకి మనం మొదట అనుకున్నామండి హిందూ ధర్మం అనే పదం వాడేమండి. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? మీరు రాముడిని తీసుకున్నా, కృష్ణుని తీసుకున్నా, శివుణ్ణి తీసుకున్నా, దుర్గమ్మని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వారు ఏమి సాధించారని ఇన్ని యుగాలుగా ఇంకా మనం గుర్తుపెట్టుకున్నాం. వారు చేసిన పనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇప్పుడు జరిగితే ఇన్ని లక్షల ఎకరాల దేవాలయాల భూములు ఎందుకు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయండి? ఇప్పటికీ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయండి. మన మఠాలో పీఠాలో చేయాల్సిన బోధన ఏమిటండి? ధర్మాన్ని బోధించటం. ఈ ధర్మాన్ని ఎవరికి బోధించాలండి? ఎవరు ధర్మాన్ని తప్పారో వారికి బోధించాలి. ధర్మం తప్పింది ఎవరండి? మీకు నాకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులండి ధర్మాన్ని తప్పింది. ఏమండి? ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ లేదండి మీలాగా ఫిరాయింపులు జరిగినాయి అన్నారు. మరి వారి టైంలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతే అందరికీ కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారండి. ఇదే పని అక్కడ చంద్రబాబు గారు కూడా చేశారు కాబట్టి ఆ టైంలో ఆయన స్పందించలేకపోయారు. మరి ఈ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారండి? ఆ సమయంలో మరి ఇదే టీఆర్ఎస్ నేతలు ఫిరాయింపులు ప్రోత్సహించి ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ మీద వేటేయండి అంటున్నారండి. ఆ ధర్మాన్ని వాళ్ళే ఆచరించలేదు నాయన, మీరు చేసే తప్పు నాయన అని అప్పుడు ఆ కాలంలో మఠాలో పీఠాలు కేటీఆర్ మా శిష్యుడు, కేసీఆర్ మా శిష్యుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు మా శిష్యుడు అని చెప్పుకునే పీఠాలో మఠాలు ఏమన్నా వారిని ఆదేశించడం కానీ బోధించడం కానీ చేసినాయండి. కాబట్టి ముందు లోపం ఎక్కడుందంటే మన ఆధ్యాత్మికంగా ఉండే ప్రవచనకారులే ధర్మాన్ని బోధించడంలో ఫెయిల్ అయ్యారండి. ఇంకా మొదట మీరు పదం వాడారు, అసలు ముందు మనకి ఇట్లా దాడులు జరుగుతున్నాయి అని చెప్పండి. మీరు చూడండి, క్రిస్టియన్స్ చాలా ఐక్యంగా ఉంటారండి, ముస్లిమ్స్ చాలా ఐక్యంగా ఉంటారని చాలామంది చెప్తారు. ఇప్పుడు ఐక్యంగా ఉంటారని చెప్పిన ఈ క్రిస్టియన్స్, ఆ ముస్లిమ్స్ ఒకప్పుడు హిందూ మతం నుంచి వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వారు వలస వెళ్ళిన వారేవారు, మతం మారిన వారే. మరి హిందూ మతంలో ఉన్నప్పుడు లేని ఐక్యత మతం మారగానే ఎందుకు వస్తుందండి అక్కడ? దీనికి కారణం ఏమిటండి? మీరు నేను మన హైందవంలో శివాది షణ్మతాల్లో
హనుమంతుడి గుడికో లేకపోతే శివుడి గుడికో రాముడి గుడికో మనం వెళ్తే మనకు జరిగేది ఏమిటంటే అక్కడ మ్యాక్సిమం దర్శనం చేసుకోవటం, బయటికి రావడం, ఇంకా లేకపోతే ఒక అర్చన చేయించుకోవటం, లేకపోతే పూజ చేయించుకోవటం, మనం బయటకు వచ్చేయటం, ఇదే కదా జరిగేది. అంతే. కానీ మసీదుల్లో, చర్చిల్లో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఐక్యంగా ఎలా ఉండాలి, ఎలా అన్ని మతస్థుల్ని మనం మతం మార్చాలి అని వారు చక్కటి ప్రణాళిక వేసుకుని బోధిస్తున్నారు. ఎవరు బోధిస్తున్నారండి? అక్కడి పాస్టర్లో, అక్కడుండే ముల్లాలో, ఇమాంలో, మౌలవీలో వాళ్ళు బోధిస్తున్నారు. మరి ఈ పని మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఎందుకు చేయటం లేదు? ఈ పని అంటే మన దేవాలయాలన్నీ కేవలం పూజలు పునస్కారాల కోసం మాత్రమే ఏర్పడినాయా? అసలు రాముడికి మీకు సంబంధం ఏమిటండి? రాముడికి మనకున్న బంధుత్వం ఏమిటి? కృష్ణుడికి మనకున్న బంధుత్వం ఏమిటి? దుర్గమ్మకి మనకున్న బంధుత్వం ఏమిటి? ఆ క్షేత్రానికి మన గోత్రానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ బోధించాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రాంతీయ భావం కూడా పోతుంది వారు ఆ బోధన చేస్తే. ఓకే, చిన్న కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా మన ఆలయాల్లో మనకు లభించటం లేదండి. చాలా సులభంగా చెప్పేస్తాం మనం. రాముడు ఎక్కడ వాడు అంటే అయోధ్యలో జన్మించాడని చెప్తున్నామండి. కృష్ణుడు ఎక్కడంటే మధుర అని చెప్తున్నామండి. ఒక విమర్శ ఉందండి, అసలు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ క్షత్రియులు, విదేశాల నుంచి వలస వచ్చారు, మన దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా ఇక్కడ వారు కాదు, ఎక్కడి నుంచో వలస వచ్చారని చెప్పేస్తున్నారండి. దాన్ని ఖండిస్తూ బోధన ఎక్కడ జరగాలండి? మన ఆలయాల్లో జరగాలి. మృగమదలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ ప్రకారంగానే బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులోకి ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు అని చెప్పుంది. అది నిజం చేస్తూ బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం, వైశ్యుల్లో కశ్యప గోత్రం, శూద్రుల్లో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరుల్లో కాశ్యప గోత్రం, మన అందరూ బంధువులమే అని చెప్పే బోధన ఆలయాల్లో జరిగితే ఈ విమర్శకు తావెక్కడుందండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు అనే విమర్శకు తావెక్కడుంది? కాబట్టి ప్రధానమైన బోధన జరగకుండా అక్కడ మీరు కానీ, నేను కానీ, వేరే మీడియా వారు కానీ ఎంత పరిశ్రమించి ఎంత చర్చలు మనం పెట్టుకున్నా పెద్ద ఉపయోగం ఏముంది? అంటే అట్లా చేసే గరికపాటి లాంటి వారిని అవమానిస్తున్నారు కదా, బయటకు వచ్చిన వాళ్ళల్లా అవమానించుకుంటూ. గరికపాటి గారు కూడా బోధన చేయలేదు కదా. ఆయన చేసిన ఎన్ని ఉన్నాయి మరి. గరికపాటి గారు ఏం చెప్తున్నారు? రామాయణం చెప్తూ ఇలా ఉండాలని చెప్తున్నారు గరికపాటి గారు. గరికపాటి గారు కూడా చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలే గోత్రం ప్రకారంగా. ఇదిగో రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది, పోతం శెట్టి ఇంటి పేరుతో. కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది, పాటం శెట్టి ఇంటి పేరుతో. కమ్మ చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది, కంబంపాటి ఇంటి పేరుతో. మంగల్లో కూడా పైడిపాల గోత్రం ఉంది, పసుపులేటి ఇంటి పేరుతో. మన అందరూ బంధువులైన బోధన ఆయన చేయలేదు కదండి. కాబట్టి ఇప్పుడు ఆయనైనా నేనైనా మనకు ఉండేటువంటి నాలెడ్జ్ పరిమితమైనది అయినప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటంటే సమాజంలో ఎక్కడ లోపం జరిగిందో ఆ లోపాన్ని సరిదిద్దటం కోసం బోధన జరగాలి. ఓకే, ఇదే గరికపాటి గారు లాంటి వారు అందరూ ఒక పిలిపిచ్చి, నాయన చర్చిల్లో, మసీదుల్లో ఐక్యంగా ఉండటం కోసం బోధన జరుగుతుంది, చర్చిల్లో, మసీదుల్లో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో బోధన జరుగుతుంది, మరి మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఈ పని ఎందుకు చేయటం లేదు అని పిలిపిస్తే మీరు అన్నట్టు కొంత ప్రయోజనం ఉంటుందండి. ఇక అనసూయ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఆమె వైపు కూడా కొందరు అటు కొందరు ఇటు నిలబడి ఫైట్ చేస్తున్నారు. నా డ్రెస్ నా ఇష్టం, నేను ఎలాగైనా తిరుగుతాను అనసూయ అంటున్నారు. మీరేమంటారు దానికి? ఇందాక మనం అంటున్నాం కదా మహాత్మా, 2 రకాలు ఉన్నారండి. నాకు గౌరవం కావాలి, ఇట్లా కప్పుకోవటం ద్వారా గౌరవం వస్తుంది అనుకున్నవారు అలాగే ఉన్నారండి, దాన్నే సమర్థిస్తారు. నాకు ఇది కూడా గౌరవం, నేను ఇప్పుకోవటం వల్ల, కడ్రాయి వేసుకుని తిరగటం వల్ల గౌరవం అనుకునేటోళ్ళు కూడా వాళ్ళు అలా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ మనం 100% వారి ఇష్టానికి వదిలేయటం తప్ప మనం పాటించినటువంటి ఏమిటండి, మనం పాటించిన ఆచారాన్ని ఒకళ్ళ మీద రుద్దకూడదండి. ఇప్పుడు మనం పాటించే మరి సంస్కృతి ముందుకెలా వెళ్ళడం అంటే, సంస్కృతి అంటే ఏమిటండి? మన ఆచారాలు, మన ఆచార ధర్మం అంటే ఏమిటండి? ఏ రాముడిని అయితే మనం గౌరవిస్తున్నామో, ఏ రాముడిని అయితే మనం పూజిస్తున్నామో ఆ రాముడు నడిచిన మార్గంలో నడవగలగటమే సంస్కృతి అండి. మరి రాముడు ఏం చేశాడండి? జీవితాంతం త్యాగం చేశాడు ఆయన. ఈ త్యాగం మనం చేయగలమండి?
ఒక 4 సెంట్లు పొలం మనకేమైనా వాటర్ తక్కువ వస్తే అన్నగారి మీద తమ్ముడి మీద కేసు వేసేస్తాం. ఒక 4 అడుగులు తక్కువ వచ్చింది అనుకోండి మనం ఒప్పుకోమండి. ఆయన జీవితాంతం త్యాగం చేసాడండి ఆయన. సత్యహరిశ్చంద్రుడు ఈ రోజుకి ఇన్ని యుగాలు అయిపోయినా మనం గుర్తుపెట్టుకున్నామంటే అండి, 6 స్వరములు వరరాగమని కోదండాన చేతబూని అంత శక్తి కలిగి విశ్వామిత్రుడిని నామమాత్రంతో విశ్వామిత్రుడిని సర్వనాశనం చేసేటువంటి శక్తి కలిగిన సత్యహరిశ్చంద్రుడు. ఏమిటండి 14 భువనాలని ఏకీకృతం చేసేటువంటి ఆయుధాలు కలిగిన రామచంద్రమూర్తి. వారి కష్టాలనే ఓర్చుకుంటూ జీవితాంతం ప్రయాణం చేశారు. ఇన్ని యుగాలైనా మనం శివుడినైనా దుర్గమ్మనైనా వినాయకుడినైనా కుమారస్వామినైనా ఆ జీవితాంతం వారు చేసిన త్యాగాలు, వారు చేసిన దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఆధారంగా మనం ఇన్ని యుగాలైనా వారిని పూజిస్తుంటే, ఇప్పుడు మరి మనం శరీర సుఖాలు కోరుకొని నాకు ఇంకో 4 బిల్డింగ్లు కావాలండి, మా పిల్లల్ని అమెరికా పంపించాలండి, లేకపోతే జపానో జర్మనో రష్యా పంపించాలండి అని మన శరీర సుఖాల కోసం కోరుకొని కోరికలతో పూజలు చేసేటువంటి తత్వాన్ని సనాతన ధర్మం అంటే తప్పండి. అది సనాతన ధర్మం అంటేనే దుష్ట శిక్షణ శిష్టరక్షణ. ఇది లేకుండా కేవలం మరి మనం ఈ బట్టలు కట్టుకోవడం ద్వారా సంస్కృతి అంటే మాత్రం దాన్ని మనం ఒప్పుకోవాల్సిన పని లేదండి. అన్వేష్, పంచ కట్టుకుంటున్నారా మీరు? పంచ కట్టుకున్నప్పుడు చెప్పండి, వాళ్ళు చీర కట్టుకుంటారు అంటున్నాడు, దాన్ని ఏమంటారు? మరి సహజంగానే మనం వారిని ఎప్పుడైతే మనం బంధించి మన సనాతన సంప్రదాయం ప్రకారంగా మీరు ఇలాంటి బట్టలు చీరలు ధరించండి, మీరు ధోతీలని మనం చెప్తున్నామా మనం, మరి అదే సంప్రదాయం ప్రకారంగా మనం కూడా పంచే కట్టుకోవాలి. మన పూర్వీకులు అదే కదండి. మరి కాబట్టి ఆయన అన్న మాటలో తప్పు అయితే ఏమీ లేదండి.